ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఓటింగ్ ఎనాలిసిస్ చూద్దాము. మన కుటుంబం కుటుంబం మన ఆల్రెడీ గారు వాడుతుంటే భలే అనిపించింది నాకు, చెప్తున్నాను. సో మొత్తం అన్నగారి కుటుంబం అంతా నిజంగానే అదేమేంటి ఓటింగ్లోకి వచ్చేసింది. సో నిజంగా అసలు ఏందబ్బా వాళ్ళది, అసలు మొత్తము ఫొటోస్ అవన్నీ నేను ఇన్స్టాలో పెడుతున్నా చూడండి. ఒకరు ఇటు పడుకుంటారు, ఒక చిన్న కూతురు పెద్ద కూతురు ఇలా పడుకుంటారు అనమాట. సో తమ్ముడు అన్న అందరూ వచ్చారన్నట్టుగా భలే అనిపించింది నాకైతే. సో చూద్దాము, సో ఎవరు టాప్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది. సో ఖచ్చితంగా ఇదేంటంటే మన భరణి గారు గనక ఈ బంధాల నుంచి విముక్తుడైపోయి రమ్య గారు అయేష గారు వీళ్ళంతా చెప్పినట్టుగా గేమ్ని కనుక మార్చుకుంటే ఖచ్చితంగా టాప్లోకి వెళ్తాడు. సో అదే అనిపిస్తుంది పాపం. అలాగే ఏంటంటే అందరూ చెప్పేసరికి అసలు దివ్య నుంచి దూరం అవ్వాలని చూస్తుంటే దివ్య పట్టి పట్టి లాగుతుందబ్బా. మీరు నన్ను చూడట్లేదు, మీరు నాతో మాట్లాడట్లేదు, అన్నీ మీరే చేసుకుంటారు, మిల్క్ షేక్ అన్నీ మీరే కలుపుకుంటున్నారు, నాతో ఇది చేయట్లేదని ఏడ్చి ఏడ్చి సావ దొక్కుతుందబ్బా రాత్రి నుంచి లైవ్లో. ఈరోజు కూడా తనుజ మీద ఒకటే ఏడుపబ్బా. తనుజని చూస్తే దయిస్తలేదు అసలు. తనుజ ఏడ్చి ఏడ్చి నన్ను బ్యాడ్ చేస్తుంది, మిమ్మల్ని బ్యాడ్ చేస్తుందని ఇదే పోట్రై చేస్తుంది. యాక్చువల్గా తనుజ ఎవరితోనూ చెప్పంగా నేనైతే చూడలేదు. సో తనుజ ఫస్ట్ నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉండడం వల్ల తనుజ అయితే టాప్లో ఉంది. గేమ్ ఆడకముందు ఆమెకు ఓటింగ్ జరిగింది, ఇప్పుడు గేమ్ ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ఉంది. అందరితో కలిసిపోయి భరణి గారి నుంచి కూడా కొంచెం దూరం అయింది. సో ఓటింగ్ అయితే టాప్లో ఉంది. అలాగే మనకు సెకండ్ పొజిషన్ వచ్చేసి డీమాన్ అబ్బా. సో డీమాన్కి చాలా హింట్స్ వచ్చాయి ఈరోజు. రమ్య చెప్పింది పులిహోరకు దూరంగా ఉండి. సో రీతుకి దివ్యల మాదిరి గారు చెప్పారు పులిహోరకు దూరంగా ఉండని. సో ఈగ డీమాన్ కూడా కొంచెం దూరం ఉండి గేమ్ ఆడతాడు. ఎలాగో ఆయనకు పాజిటివిటీ పెరిగింది. కళ్యాణ్ లేడు, శ్రీజ లేరు, వీళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి వాళ్ళ ఓటింగ్ అంతా పడుతుంది, రీతు ఓటింగ్ కూడా పడుతుంది. సో డీమాన్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, డీమాన్ వెళ్ళాడు, తనుజ వెళ్ళది. థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు భరణి గారు ఉన్నారు. సో భరణి గారు కూడా వెళ్ళరు, మంచి ఓటింగే పాపం. ఈ బంధాల నుంచి దూరం అయిపోయారు. రీతు గారు అయితే ఈరోజు మనకు తన లైవ్లో వస్తుంది, భరణి గారిని నామినేట్ చేస్తుంది ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తా అని చేయలేదని చెప్పేసి. ఇంకా టైం ఉంది కదమ్మా, ఇంకా టైం అయ్యే లోపు చేయలేదంటే ఎట్లా? ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా, అది చెప్పగానే చేయనీకేది. కానీ ఈయనకి ఎవరు హెల్ప్ చేయలేదు, కానీ ఈయన మాత్రం అందరికీ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. పాపం మీ బాండి నుంచి దూరమై అందరూ బ్లేమ్ చేయకుండా ఉంటే ఈయన గేమ్ బాగానే ఉంటుంది. సో నేను వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా అదే చెప్తారు. సో మనకు థర్డ్ ప్లేస్ వచ్చేసి భరణి గారు. ఇక మిగతా ముగ్గురు డేంజర్ జోనే. రాము రాథోడ్, సుమన్ అన్న, అలాగే మనకు దివ్య వెళ్తుందేమో 100% అనిపిస్తుంది. అలాగే రాము రాథోడ్కి అయితే మన ఓటింగ్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి పెద్దగా ఓటింగ్ అయితే లేదు. సో సుమన్ అన్న అసలు ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. ఆయనకి అయేష చెప్తుంది ఏం పాయింట్స్ పెట్టాలి, ఎలా పెట్టాలని, ఆ పాయింట్స్ చెప్పి చేస్తున్నాడు. అలాగే లైవ్లో కూడా భరణి గారిని అడుగుతూ ఉంటాడు ఎవరిని నామినేట్ చేయాలన్నా నాకు పాయింట్స్ లేవని చెప్పేసి. సో ఈయనకి ఏం తెలియట్లేదు. సో ఈయనని లాస్ట్ సుమన్ అన్నని పంపించాక శ్రీజాని పంపించేసారు. ఈ వైల్డ్ కార్డ్స్ అందరికీ సుమన్ అన్న ఒక పాజిటివ్ లాగా, ఎందుకంటే ఎక్కువ పోటీ కాదు కాబట్టి ఆయన ఉంచుతున్నారు. కానీ సుమన్ అన్న వెళ్ళిపోతాడా, ఒకవేళ కంటెంట్ వైజ్ దివ్యాన్ని ఉంచుతారా ఏమీ చెప్పలేము. ఇద్దరిలో ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.